అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. జగన్ సొంత సర్వేల్లో దెబ్బ పడినా ఆయనలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి చవి చూసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపైన చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన వైనాడు 175 అని అసలు వాస్తవానికి దగ్గరగా ఎప్పుడు కూడా ఆయన ఆలోచించడు, ఆయన పార్టీ నాయకులు ఆలోచించరు, పార్టీ కేడర్ కూడా అంతే. ఇక జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడాడు అంటే అది నిజమా అబద్ధం అనేది మనకు అనవసరం. ఇక వెళ్ళిపోయి గంపగుర్తుగా దాన్నే పట్టుకుని నేలాడతాం అనేది ఇక ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క విధానం. సో ఇప్పుడు ఈ 18 నెలల కూటమి అధికారం ఏ విధంగా ఉంది అనేది కావచ్చు, లేదా వైసీపీ గ్రాఫ్ ఎట్లా ఉంది అని కావచ్చు. చాలా ఛానల్స్లో ఇప్పటికే ఈ యొక్క సర్వేలు చేయించుకున్నారు. ఆయన సొంత సర్వే కొంతమందితో చేయించుకున్నారు, కొన్ని సర్వే సంస్థలతో మాట్లాడుకుని డీలు ఏదో మాట్లాడుకున్నారు, చేయించుకున్నారు అని చెప్పేసి మొత్తానికి అవి విపరీతమైన కథనాలు వస్తున్నాయి. సో ఒక వారం రోజుల నుంచి ఈ విధంగా నలుగుతానే ఉన్నాయి, అటు ఇటుగా 5-6 రోజుల నుంచి అనుకోండి పోనీ. సో సరే, నేను ఆ సర్వే ఏంటి అదంతా నాకు తెలియదు, కానీ నేను చూసిన తర్వాత ఓకే ఇలా అనుకుంటున్నారా అని చెప్పేసి అనుకున్నా. అయితే ఇక్కడ ఆ సర్వే సంగతి ఏమో కానీ మనం కొన్ని అంశాలు ప్రస్తావించుకోవాలి. సాధారణంగా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతో కొంత వాళ్ళపైన వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవమే. సో అది కూటమి ప్రభుత్వం పైన కూడా అలాగే కొంత అసంతృప్తిగా ఉన్నారు. వ్యతిరేకత దాకా వెళ్ళలే కానీ అసంతృప్తిగా ఉన్నారు. సో ఈ అసంతృప్తిని మరి ఏదైనా పాజిటివ్గా మార్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది వైసీపీ వాళ్ళకే. వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారా అంటే అది మాత్రం కనిపించట్లా. ఇప్పుడు ఆ సర్వే సారాంశంగా తీసుకున్నా వాళ్ళకి ఎక్కడెక్కడ కొంత పాజిటివిటీ ఉంది అంటే ఏదైతే ఆ రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ఇప్పుడు ఊహించని దెబ్బ కదా రాయలసీమలో కూడా వైసీపీకి మొన్న సొంత జిల్లాలోనే కేవలం 3 స్థానాలకు మాత్రం వైసీపీ పరిమితమైంది. మరి అటువంటిది అక్కడ కొంత కడపలో కావచ్చు, కొంత కర్నూలులో కావచ్చు, అనంతపురం అంటే పెద్దగా ఉండదులే కానీ ఏదైనా ఉంటే చిత్తూరు. సో ఆ ప్రకారంగా ఉంది. అంటే మొన్న వచ్చిన సీట్ల మీద ఇంకేమైనా పెరిగితే 1 పెరగడానికి స్కోప్ అది చెప్తుంది. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలు మనం గెలిచింది, ఒకవేళ 5కి వెళ్తుందేమో, లేదా 6 అవుద్ది. సో 3, 6 అవ్వచ్చు, డబుల్ అనుకుందాం పోనీ. అలాగే ఈ కర్నూలులో 2 సీట్లు అనుకుంటా వాళ్ళు గెలిచింది. సో ఆ 2 కాస్త 4 అవుతాయో, లేకపోతే అవి కూడా 6 అవుతాయి అనుకుందాం. అలాగే చిత్తూరు జిల్లాలో వాళ్ళు గెలిచింది ఎన్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి వారిద్దరు. సో అలాగే రాయచోటి అనుకుంటా గెలిచింది, ఇంకా రాయచోటి కాదు సారీ రాజంపేట. సో అట్లా వీళ్ళు అక్కడక్కడ గెలిచారు కదా. ఇప్పుడు అరకులో అంటే అరకు పాడేరు 2, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి ప్రకాశం జిల్లా 2, 4 స్థానాలు అక్కడికి. ఆ తర్వాత కడపలో 3, 7, చిత్తూరు జిల్లా 2, 9, ఈ కర్నూలు జిల్లా 2, 11. సో సేమ్ ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా 2, ఆ 2 కాస్త ఇంకొక 6 అవుతాయి, లేకపోతే 10 అవుద్ది అనుకుందాం. సో అక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 10, 22. అనంతపురం జిల్లాలో ఒక 5 వేసుకోండి, 27. అంటే ప్రతిపక్ష హోదా అనేది వస్తే అంతేగాని అనూహ్యంగా ఏదో నెంబర్లు కనీసం 2014లో వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది చూసారు 67 స్థానాలతో, ఆ నెంబర్ కూడా రాదు అనే తేడతెల్లమైపోయింది. ఎందుకంటే మీకు ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని ప్రకాశం జిల్లా వరకు ఎక్కడ కనపడతలే వైసీపీ ఉమ్మడి జిల్లాలు నేను చెప్తుంది. సో అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇన్ని జిల్లాల్లో కనపడకుండా కేవలం ఆ నెల్లూరులో కూడా ఏముంది, అక్కడ ఎవరున్నారు నాయకులు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డికి సర్వేలో దెబ్బపడింది, ఆయనకి సొంత సర్వేలో కూడా ఈ విధంగా ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి, 1 సంవత్సరం నుంచి అనుకుంటా, మరలా మనమే వచ్చేస్తాం అని చెప్పేసి డ్రిల్లింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. సరే ఎంత డ్రిల్లింగ్ చేసినా అంత పిచ్చోళ్ళం కాదు, ఎందుకంటే ఇది ఈ తరహా డ్రిల్లింగే కదా. వైనాడు 175 చేసింది, ఎంత చేసింది ఏమైంది, 11 అయింది. సో దాని కాస్త ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ప్రధానంగా ఈ సర్వేలు ఆ సర్వేలు ఈ విధంగా ఉందన్న. రైట్, ఓకే, అది కూడా తీసేయండి.
ఈ వారం రోజుల్లో ఆయన సర్వే చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఏమైనా మార్పు ఉందా? ఇది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. ఎవరు? వైసీపీ నాయకులు, ఆయన కేడరు, ఆయన అభిమానించేవాళ్ళు. మార్పు లేదే. ఎక్కడి నుంచి వచ్చింది మార్పు? మొన్న పెట్టారు కదా 3 గంటల పాటు ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటి? చిన్న చోరీ అంట. పరకామణిలో చిన్న చోరీ. ఆ చిన్న చోరీకి పెద్ద దెబ్బ. ఆ పదం చిన్న చోరీ అన్న పదానికి పెద్ద దెబ్బ పడింది. సో ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదు అనేది ఆ స్పీచ్లో తెలిసిపోతుంది. ఇక్కడ ప్రధానంగా అది ఇప్పుడు నాలికి ఖర్చుకున్న ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తాజాగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు అంటున్నాడో లేకపోతే వైసీపీ నాయకులు తిడుతున్నారో తెలియదు, కానీ ఇప్పుడు బయటకు వచ్చిన అంశం అసలు ఇట్లాంటి కామెంట్స్ ఇవన్నీ చేయించినందుకు అసలు మీరు అసలు ఏం చేస్తున్నారు, దేని మీద ఫోకస్ చేయాలి, మనం ఏంటి, చివరికి అది ఇప్పుడు బూమిరాంగ్ సాసి కొట్టింది. సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఆ రైతులకు సంబంధించిన ఎపిసోడు, రైతు భరోసాకి సంబంధించి అంటే అదే అన్నదాత సుఖీభవ దాని మీద కావచ్చు, అలాగే ఈ పెట్టుబడిదారుల మీద కావచ్చు. పెట్టుబడిదారుల మీద దానికంటే కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధం మీద, వీటి మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేద్దాం. అలాగే ఇటీవల విద్యార్థులకు సంబంధించిన ఆ ఫుడ్కి సంబంధించిన దాంట్లో సరైన నాణ్యత లేదు, దానివల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు. సో వాటిని ఎక్కువ ఫోకస్ చేద్దాం అన్నట్లుగా కొంతమంది అంతర్గతంగా చర్చించుకున్నట్లుగా సమాచారం. సో ఏం చర్చించుకున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలని ఒక ప్లాన్ ఉందట. ఆయన పాదయాత్ర చేసినా లేకపోతే ఈ ప్రెస్ మీట్లు పెట్టి అదంతా కాదు, ఎన్ని చేసినా ఆయన్ని ప్రజలు అనేది నమ్మటం ఇప్పటికెల్లా నాకు తెలిసి అయితే సాధ్యపడదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. ప్రధానంగా ఏంటి అంటే, ఆయన్ని 2019-24 మధ్య చూసిన తర్వాత ఒక విధంగా ఒక్కొక్కళ్ళకి భయభ్రాంతులు, మనసులో గుండెలో దడపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ ఊహకే అందట్లేదట. కొంతమంది నాతో నేను అప్పుడప్పుడు బయట జర్నీ చేస్తూ ఉన్నప్పుడు కామన్ మ్యాన్తో మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి నేను చెప్తుంది. సో మేము అవి మళ్ళీ పునరావృతం అయ్యేలాగా చేసుకోలేమంటే మా వల్ల కాదు అని చెప్పేసి అన్నారు. అది అంటే ఒకటి కాదు 2 కాదు కదా, వాళ్ళు ఇసుక పాలసీ కానీ ప్రతి ఒక్క అంశం ఈ మద్యం మీద కానీ ఏ విషయం తీసుకున్నా సరే అంతెందుకు సామాన్యుడు నోరు తెరిచి మాట్లాడిన పరిస్థితి. ఇంకా చెప్పవలసి వస్తే వీళ్ళు చేసిన దౌర్జన్య కాండ, ప్రతిపక్షాలను బ్రతకనీయకపోవడం, అదే అలాగే ఎవరైనా సామాన్యుడు ఎక్స్ప్రెస్ చేస్తే ఆ భావన పైన కేసులు పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ వ్యతిరేకత ఇప్పుడప్పుడే పోవడం అనేది అసంభవం అనే తరహాలోనే ఇప్పుడు ఆ అంశం తెరపైకి వస్తూ ఉంది. సో దానికి ప్రత్యక్ష తార్కాణమే తాజాగా ఈ సొంత సర్వే సంస్థల వాళ్ళు తెలియజేసిన ఇన్ఫర్మేషన్ కోసం వాట్ ఎవర్ ద రీజన్. కానీ జగన్మోహన్ రెడ్డి పైన మాత్రం ఆ వ్యతిరేకత పోయే ఆస్కారం లేదు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. సో ఈ తరుణంలో వాళ్ళు చెబుతున్న మాటలు చూసారా, రేపు 29 అధికారంలోకి వస్తాం, ఇవన్నీ అంతంత మాత్రం. ఎందుకంటే ఒక ప్రక్కన కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ వాళ్ళు చేసుకుంటున్న విధానం చూశారుగా. ఎవరైనా కేసులు నమోదవుతున్నాయి అంటే అది దేని గురించి? సాక్ష్యాధారాలు లభిస్తేనే తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని టార్గెట్ చేసే లెక్క అయితే కొడాలని ఎప్పుడో టార్గెట్ అవ్వాలి, కానీ చేయట్లా. సో వాళ్ళకి పెట్టుబడిదారులు కావాలి, పెట్టుబడులు పెట్టించాలి, రాజధాని డెవలప్ చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, ఇలా అనేక తరహాలుగా వాళ్ళు ఆలోచించి అడుగు ఆచితూచి వేస్తున్నారు. సో అంటే మొన్న తగిలిన జగన్మోహన్ రెడ్డికి తగిలిన దెబ్బ ఒక జగన్మోహన్ రెడ్డికి కాదండి, రాజకీయ నాయకులు అందరికీ కూడా ఆలోచింపజేసే దెబ్బ అది. సో మనం ఎలా ఉండాలి, మనం ఏమైనా పిచ్చి పిచ్చి ఆశలు ఇస్తే మనకు కూడా ఇదే దెబ్బ పడుద్ది అనే సూచన. సో అందుకు గురించే ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి చేతికి అధికారం వెళ్ళకూడదు అనే ప్రణాళికను రచించుకొనే వీళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. క్యాడర్కి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, మీరు ఎక్కడా కూడా మీలో మీరు గొడవలు పడి ఇబ్బంది పెట్టమాకండి అనే ఉద్దేశాన్ని ఇస్తున్నారు. సో ఈ తరహానే వాళ్ళ యొక్క ప్లానింగ్ ఉంది. మరి ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక అధికారం అయితే మాత్రం ఇప్పుడు కాదు అప్పుడు కాదు దాదాపుగా ఇక దూరంగానే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రజలు కూడా చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఆయనకి ఇప్పుడు ఎలా అధికారంలోకి రాకూడదు, రారు కూడా అని చెప్పేసి ఇంకా కనకని కొంతమంది చదువు. సో ఎనీహౌ ఇప్పుడు ఈ సర్వే వలన లేకపోతే ఆయన చేసే పాదయాత్రలో
లేకపోతే బస్సు యాత్రలో లేకపోతే ఇంకో యాత్రలో ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని హామీలు ఇచ్చినా ఈసారి ప్రజలు నమ్మే ఆస్కారం లేదు, మరలా అధికారంలోకి వచ్చే స్కోపే లేదు అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా సొంత సర్వేల్లో కూడా దెబ్బ పడిన జగన్మోహన్ రెడ్డిలో మాత్రం మార్పు లేదు, అదే తరహా వైఖరిలో మాట్లాడడం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.